మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఇష్టానుసారంగా బ్రతికిన నా జీవితంలో ప్రభు తన కృపచేత తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను రక్షించుకున్నాడు. ఆ రక్షించుకోవటమే కాకుండా మరి తన సేవలో నన్ను నిలవబెట్టి పరిచర్యలో బలపరిచి వాడుకుంటున్నాడు. అలాంటి దినాల్లో దేవుని మాటకు నేను లోబడినందువల్ల, దేవుని మాటను ప్రక్కన పెట్టినందువల్ల నా జీవితంలో ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి నేను గురవడం, మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోవడం, ఊపిరితిత్తుల్లోనికి రక్తం పోవడం, ఆ పరిస్థితుల్లో దేవుడు ప్రార్థనలు ఆలకించి సంఘ ప్రార్థనలు, దైవజనుడైన మా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థనలు, ఆత్మీయులు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మరణం నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా మరి దేవుడు నన్ను బ్రతికిస్తే నేను చనిపోను. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి ప్రియులు తమ్ముడు కార్తిక్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా తండ్రి గారు రెవరెండ్ కే జోసెఫ్ శాస్త్రి గారు, మా తల్లి గారు మార్తా గ్రేస్ గారు. మా పూర్వీకులు యేసు ప్రభుని ఎరగనటువంటి వారు. మా తాత కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వాడు. మా నాయనమ్మ మరి అన్యురాలుగా, విగ్రహారాధికురాలుగా ఉంటూ అదే భక్తి కోణంలో మా తండ్రి గారిని కూడా నడిపించారు. అంటే మా తాతయ్యది ఒక వే, మా నాయనమ్మ, మా తండ్రి గారు, మా కుటుంబీకులది ఒక వే. యేసుక్రీస్తు మా కుటుంబాన్ని ఎలా దర్శించాడు అంటే, మా తండ్రి గారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. మరి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి చేత మరణ పడక మీద ఉన్నప్పుడు రేపో మాపో చనిపోతాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు జీవరత్నమయ్య గారని వారు మా తండ్రి గారిని దర్శించి ప్రార్థించడం ద్వారా యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించారు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మరి వివాహం చేసుకొని కుటుంబంతో ప్రభు పరిచర్యకు వచ్చారు. మరి తర్వాత నేను ప్రథమ సంతానంగా వారికి జన్మించాను. వారి తర్వాత వారికి మరొక కుమార్తె, మరొక కుమారుడు, మేము నలుగురు సంతానం. దేవుడు నాకు ఒక భార్యనిచ్చాడు, సలోమి పేరు. ముగ్గురు కుమారులు నాకు. మొదటిగా ఎబెనేజర్ శాస్త్రి, రెండవది ఎలియాజర్ శాస్త్రి, మూడవది జాన్ విక్లిఫ్ శాస్త్రి. కుటుంబం అంతా కూడా ప్రభులో ఉన్నాం. మేము కుటుంబ సమేతంగా మరి నేను నా ఇంటి వారు మరి ప్రభుని సేవిస్తూ ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మా తమ్ముడు ప్రభు పరిచర్యలో ఉన్నాడు. ఇద్దరు చెల్లెలు కూడా ప్రభు పరిచర్యలో ఉన్నారు. నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి అమ్మ మాత్రం మరి ఇంకా ఉన్నారు. మా కుటుంబ నేపథ్యం ఇది. మా కుటుంబం కొరకు మీరు మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మంచిదండి, చాలా సంతోషం. మరి అద్భుతమైన పరిచయం కూడా అట్లాగే గొప్పగా ఉంది. అయితే అన్నయ్య, మీరు ప్రభుని ఎట్లా తెలుసుకున్నారు? నా బాల్యకాల జీవితంలో తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో నేను పెరగడం జరిగింది. క్రైస్తవ కుటుంబంలో బై బర్త్ నేను క్రిస్టియన్ కాబట్టి నా తల్లిదండ్రులు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే నేను యేసుప్రభుని వారి కుటుంబంలో నేను జన్మించాను కాబట్టి భక్తి, ప్రార్థన, దేవుని వాక్యం ఇవన్నీ కూడా నా జీవితంలో మరి అలవర్చబడ్డాయి, బాగా నేర్పించారు. 5th క్లాస్ వరకు తల్లిదండ్రులతోనే ఉండి చదువుకున్నాను. 5th క్లాస్ అయిన తర్వాత 6th క్లాస్కి నన్ను గుడివాడలో మరి వరల్డ్ విజన్ హాస్టల్, సిఎస్ఐ క్యాంపస్లో ఉన్న వరల్డ్ విజన్ హాస్టల్లో నన్ను జాయిన్ చేసి సిఎస్ఐ స్కూల్లో 6th క్లాస్ నుంచి చదువుకోవడానికి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. ఇంటి దగ్గర నేర్చుకున్న భక్తి, ఇంటి దగ్గర ప్రార్థన, వాక్యం చదువుకోవడం,
ఇవన్నీ కూడా అక్కడ కూడా కొనసాగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యం చదువుకోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి. 6th క్లాస్ అంతా చాలా బాగున్నాను. 7th క్లాస్ అంతా కూడా బాగానే ఉన్నాను. ఎగ్జామ్స్ రాశాను. 7th క్లాస్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అవి అయిపోయిన తర్వాత మరి మా హాస్టల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ప్రేయర్స్ నిర్వహించారు, ప్రార్థనలు జరిగినాయి. అవి అయిన తర్వాత సాయంత్రం మాకు కరుణామయుడు సినిమా వేశారు. అప్పటి వరకు నాకు సినిమాలు అన్నా కానీ ఏం తెలియదు. నాకు లోకం అనేది అసలు పూర్తిగా తెలియదు. లోకంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనే విషయాలు నేను ఎరగను. కానీ ఆ రోజు కరుణామయుడు సినిమా చూడడానికి కూడా నేను భయపడ్డాను అన్నమాట. ఎందుకంటే ఒకరోజు మా ఊర్లో మరుసుమల్లి అనేటువంటి ఊర్లో ఒక ఇంటి దగ్గర ఇట్లాగే టీవీ పెట్టుంటే ఆ టీవీ చూస్తూ ఉంటే మా నాన్నగారు ఇంటికి పిలుచుకెళ్ళి కొట్టారు నన్ను. అంటే అది చూడకూడదు, అది తప్పు అనేటువంటి ఒక భావన నా మనసులో కలిగించారు. కాబట్టి కరుణామయుడు సినిమా చూడటానికి నేను ఇష్టపడలేదన్నమాట. అప్పుడు నా ఫ్రెండ్స్, యేసుప్రభు సినిమారా, ఏం కాదు, మరి ఒకవేళ మీ నాన్నగారు కొడతారు అనుకోవడానికైనా ఇక్కడ మీ నాన్నగారు లేరు కదా, భయపడాల్సిన అవసరం ఏముంది, అందరం చూస్తున్నాము, వారిని గారు కూడా కూర్చుంటారు, అందరం ఆ సినిమా చూద్దామని చెప్పి నన్ను ప్రేరేపించారు. అలా ప్రేరేపించినప్పుడు వెళ్ళిపోయి ఆ కరుణామయుడు సినిమా చూశాను అన్నమాట. కరుణామయుడు సినిమా చూసిన తర్వాత మరలా చిరంజీవి సినిమా అభిలాష అనేటువంటి సినిమా ఒకటి మళ్ళా వేయడానికి సిద్ధపడ్డారు. నేను వెళ్ళిపోతుంటే ఏం కాదులేరా కూర్చోరా అని మా ఫ్రెండ్స్ నన్ను ఒత్తిడి చేయడాన్ని బట్టి అక్కడ కూర్చొని సినిమా అంతా చూశాను. సినిమా చూసిన తర్వాత నాలో ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి ఆలోచన, ప్రేరణ ప్రారంభమైంది. అది కలగలేదు. కరుణామయుడు సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ వేరు వచ్చింది. అంటే యేసుప్రభు ఇలాగ శ్రమ పడ్డా అని. అభిలాష్ అనే సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆలోచనలు మారిపోయినాయి అనమాట. అంటే సినిమా అంటే ఇంత బాగుంటుందా, ఇంత సంతోషం ఉంటుందా, ఇన్ని జోక్స్ ఉంటాయా, ఇలాంటి స్టోరీ ఉంటుందా అనే ఆలోచన కలిగి ఇంకా సినిమాలు చూడడానికి ఆసక్తి లోపల ప్రారంభమైందనమాట. అలాంటి ఆసక్తి నన్ను ఏం చేసిందంటే ఇంకా డైరెక్ట్గా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటానికి మరి ప్రేరేపించింది. నా మనసు నన్ను ప్రేరేపించింది, నా ఫ్రెండ్స్ నన్ను ప్రేరేపించారు. అలా వెళ్ళిపోయి సినిమాలు చూడటం ప్రారంభించి చివరికి నేను ఎలా మారిపోయానంటే ఇక చిరంజీవి అంటే నేనే అన్నంత ఫీల్డ్లోకి వెళ్ళిపోయి చిరంజీవి ఫ్యాన్గా మారిపోయాను అనమాట. ఎక్కడ చిరంజీవి సినిమా ఆడుతున్నా వెళ్ళి చూసి వచ్చేటువంటి వాడిని. ఏ ఊర్లో ఆడుతుందని అప్పుడు పేపర్లో ఇచ్చేవాడు, ట్యాక్సీ న్యూస్ అని ఇచ్చేవాడు, థియేటర్ న్యూస్ అని ఇచ్చేవాడు. ఆ న్యూస్ చూసుకోవడం, చిరంజీవి సినిమా ఎక్కడ ఆడుతుందో అది చూసుకోవడం, వెళ్ళడం, అది చూడడం, రావడం, హాస్టల్ నుంచి దొంగతనంగా వెళ్ళిపోవడం, చెప్పకుండా వెళ్ళిపోవడం, స్కూల్ మధ్యాహ్నం వరకు ఉండి మళ్ళీ ఇంటర్వెల్ వరకు ఉండి అక్కడి నుంచి మరలా వెళ్ళిపోవడం, సినిమాలు చూడడం. ఇంకా ఇలాగే సినిమాలే నా ధ్యేయం అయిపోయింది. హాస్టల్లో ఎప్పుడైనా స్కూల్లో సెలవిస్తే ఇంకా వరుసన 4 షోలు చూసేవాడిని. మార్నింగ్, మధ్యాహ్నం, ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు చూసి విచ్చలవిడిగా తయారైపోయాను అనమాట. ఇదంతా మీ నాన్నగారు తెలుసా? ఇదంతా మా నాన్నగారికి తెలియదు ఫస్ట్. సరే ఒకరోజు మా వార్డెన్ గారు ఈ విషయం తెలిసి నన్ను ఫాలో అయ్యాడనమాట. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని చెప్పి నన్ను ఫాలో అయినప్పుడు నేను సినిమా హాల్లోకి వెళ్ళటం, అంటే ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాను అనమాట. సినిమా హాల్లోకి వెళ్ళటం, చూడటం, మళ్ళా మిడ్ నైట్ రావడం, ఇదంతా ఆయన మా వెనకే ఉన్నాడు అన్నమాట. నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాము, మా వెనకే వచ్చాడు. మా వెనకే వచ్చి గేటు దగ్గర మమ్మల్ని పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఎక్కడికి వెళ్ళారా ఏంటంటే ఏదేదో చెప్పబోయావు. ఇంకా ఆయన మమ్మల్ని ఫాలో అయ్యి మొత్తం చూశాడు కాబట్టి ఇంకా కొట్టాడు ఆ రాత్రి వార్డెన్ గారు. ఇంటికి కూడా లెటర్ రాశారు, మీ అబ్బాయి పరిస్థితి బాగలేదండి, పాస్టర్ గారు చాలా చెడిపోయాడు,
సినిమాలు అయితే బాగా చూస్తున్నాడు, స్కూల్లో ఉండడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే 7th క్లాస్లో నేను మండలం ఫస్ట్ వచ్చాను, మార్కులు బాగా వచ్చాయి నాకు. కానీ 8th క్లాస్కి వచ్చిన తర్వాత నేను చదవగలను, పాస్ అవుతాను, నాకేం ఇబ్బంది లేదనేటువంటి భావన ఆలోచన నాలో కలిగి అసలు చదవటం మానేసి సినిమాలు షికారులు చేయడం ఇంకా అలా చేస్తూ ఉన్నానన్నమాట. నా జీవితం ఎలా అయిపోయిందంటే ఇంకా కరెక్ట్గా చిరంజీవి ఎలా డ్యాన్స్ చేస్తాడో నేను అలా డ్యాన్స్ చేసేవాడిని. అలా పాడుతూ డ్యాన్స్ చేస్తున్నట్టు కనబడేది సినిమాలో, అలాగే నేను కూడా పాడుతూ డ్యాన్స్ చేసేటువంటి వాడిని. తర్వాత సినిమాల్లో ఎలాగో ఆడపిల్లల్ని ఎలా ఏడిపిస్తారో అలాగే ఏడిపించేటువంటి వాడిని, అలాగే ఎలాగ రౌడీజం చేస్తూ ఉండేవాళ్ళు అలాగే నేను కూడా చేస్తా. అంటే ఆ సినిమాలో జరుగుతున్న దాన్ని నా జీవితంలో దాన్ని నేను అమలు చేయటం ప్రారంభించాను అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మరి వార్డెన్ గారు పరీక్షించారని చెప్పాను కదా, చూశారు, పట్టుకున్నారు, ఇంటికి లెటర్ రాశారు. సరే మా నాన్నగారు వచ్చి లెటర్ చదువుకొని వచ్చారు. వచ్చిన తర్వాత నాతో బాగానే మాట్లాడాడు. నాకేం డౌట్ రాలేదు. మొత్తం మీద ఎక్కడో ఒక డౌట్ మళ్ళీ ఆలోచన వస్తుంది, మా వార్డెన్ గారు ఏమని చెప్పారా అని ఆలోచన వస్తుంది. కొట్టాడు కదా చెప్పుండలే అని మళ్ళీ ఒక ఆలోచన. ఇట్లా అనుకుంటున్న టైంలో భుజం మీద చేసుకొని స్కూల్ వెనకకి తీసుకెళ్ళారనమాట. స్కూల్ హాస్టల్ ఒకే చోట ఉంటుంది. స్కూల్ వెనకకి తీసుకెళ్ళిపోయి ఏమైనా సినిమాలు చూస్తున్నావు అంటగా అన్నాడు. ఇంకంతే, భయం పడిపోయింది. ఇంకా ఆ రోజు కొత్త చెప్పు, ఆ రోజు కొనుక్కున్నారంట చెప్పులు. ఆ బాటా చెప్పుతో నన్ను కొడితే ఆ పైన లెదరు కింద సోలు 2 ఊడిపోయినాయి అన్నమాట. అంత గట్టిగా కొట్టారు. మరి ఆ పరిస్థితుల్లో చాలా దెబ్బలు తిన్నాను. సరే ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి ఏదో పెట్టించారు. సినిమాలు చూడకూడదని చెప్పారు, మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. అట్లా చేయకూడదని చెప్పి ఇంకా అప్పుడు నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే మళ్ళీ నేను సినిమాలకు వెళ్ళిపోతానని. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఉన్నాను. ఆ దెబ్బలకి 3 దినాలు జ్వరం వచ్చింది నాకు. ఇక ఆ జ్వరంలో ఉండి లెటర్ రాశాను, తండ్రి నాన్న నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. ఎందుకంటే బైబిల్ తెలుసు కదా మనకి, ఆ బైబిల్ వాక్యాలు కోడి చేస్తా, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నన్ను క్షమించు, నేను ఇలా నిన్ను బాధ పెట్టాను అని లెటర్ రాశాను. ఇక్కడ నుంచి నేను ఆ పని చేయనని లెటర్ రాశాను. లెటర్ రాసిన ఒక వారం రోజులకే మరలా నా మనసు, నా శరీరం నన్ను లాగుతూనే ఉంది. అలవాటు పడ్డ ప్రాణం కదా, వెళ్తున్నాను. సరే అని చెప్పి అక్కడే 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది. అలాగే కొనసాగుతూ ఉంది నా జీవితం. అలాగే నా జీవితం కొనసాగుతున్న పరిస్థితుల్లో 8th 9th అయిపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చి మైలవరంలో, ఇదే మైలవరంలో బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి హై స్కూల్లో నన్ను జాయిన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చదువుకోవడానికి. అక్కడ ఉంటే భయం లేకుండా తిరుగుతున్నాడు, చెడిపోతున్నాడు, చదువుకోవడానికి పాడైపోతున్నాడు, చదువుకోవడానికి ఇష్టపడలేదని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. అలవాటు పడ్డ ప్రాణం కదా, ఇంకా ఇక్కడ కూడా సినిమాలకు వెళ్ళటం, సినిమాలు చూడడం, పుస్తకాలు తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేయటం, ఆ ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి బుక్స్ తీసుకుని మళ్ళీ రావడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఓన్లీ సినిమాలు మాత్రమే అలవాటు పడ్డారండి, లేకపోతే వీటితో పాటు ఏమైనా చెడు అలవాట్లు? ఇంకా చెడు అలవాట్లు అంటే చెప్పాను కదా, ఆడపిల్లల్ని ఏడిపించేవాడిని, నెక్స్ట్ డ్యాన్స్లు వేసేవాడిని, నెక్స్ట్ పాడుతూ డ్యాన్స్ చేసేవాడిని, తర్వాత రౌడీజం చేయటం, ఇలాంటివి అలవరుచుకున్నాను అనమాట. నాకు ఎక్కడున్నా ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్సే తగిలేవాళ్ళు నాకు. ఇదంతా సినిమాల ప్రభావమేనా? సినిమా ప్రభావం వల్లే నా జీవితం పాడైపోయింది. ఓకే, సినిమాల ప్రభావం వల్లే నా జీవితం పాడైంది. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మా ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రులు భక్తి భావం ప్రార్థన ఈ కోణంలో పెంచారు కాబట్టి లోకం నాకు తెలియలే. నేను ఎప్పుడైతే ఇల్లు దాటి బయట ఉండడానికి నేను వెళ్ళానో, ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ నన్ను ఆకర్షించిందో, ఇంకా ఆటోమేటిక్గా సినిమాల ప్రభావం నా జీవితాన్ని పాడు చేసింది అనమాట.
అలాంటి ఇంకా అవి తప్ప ఇంకా వేరే అలవాట్లు అప్పుడు నాకేం అవ్వలేదన్నమాట. ఇంకా త్రాగుడు కానీ ఇట్లాంటి వ్యసనాలు ఏమీ ఇంకా అలాంటివి ఏమి నాకు అలవాటు అవ్వలేదు. కానీ ఇవి మాత్రం బాగా నన్ను వంట పట్టినాయి అనమాట. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు నా గురించి చాలా బాధపడుతుండేవాడు. చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నేను అనుకునేవాడిని, నేను బతికే ఉన్నాను కదా, ఎందుకు నా కోసం ఇలా ఏడుస్తున్నాడు, నేను చచ్చిపోయానా ఏంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉండేటువంటి వాడిని. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ప్రార్థన జరుగుతూ ఉంటే సండే స్కూల్ అని చెప్పి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అల్లరి చేపిస్తూ ఉండేవాడిని. పేరు సండే స్కూల్ అని చెప్పేవాడిని, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అల్లరి చేపిస్తూ ఉండేవాడిని. తర్వాత అంటే నేను చేసేది దేవునికి వ్యతిరేకం అనేటువంటి సంగతి వాళ్ళకి అర్థం కాకుండానే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉండేటువంటి వాడు. నా వల్ల ఎందరో గాయపడ్డారు, ఎందరో మనసులో గాయపడ్డాయి, ఎందరో వేదన చెందారు, ముఖ్యంగా ఆడపిల్లలు. అలాంటి పరిస్థితుల్లో గుండా నా జీవితం వెళ్తూ ఉన్నప్పుడు మరి నా తండ్రి గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారనే సంగతి నాకు తర్వాత తెలిసింది. ఆయన 1 సంవత్సరం 9 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. అదే 1 సంవత్సరం 9 నెలలు అంటే నేను ఎప్పుడైతే సినిమాలు చూస్తున్నాను అని చెప్పి ఆయనకి తెలిసిందో అప్పటి నుండి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మైలవరంలో కూడా సినిమాలకు వెళ్తున్న విషయం తెలిసింది. నేను మైలవరంలో ఇక్కడ ఒక అక్క ఉన్నారు, సుశీల అక్క అని, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఆ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ అక్క వాళ్ళ హస్బెండ్ ఆ మావయ్య గారే చూశాడనమాట. నేను సినిమా హాల్లోకి ఆయన రావడం, ఆయన నన్ను గమనించడం, ఇంటికి వచ్చి విషయం చెప్పడం, నేను ఆయన చూసి సినిమా హాల్లో నుంచి పరిగెత్తి బయటికి రావడం, ఇవన్నీ జరిగినాయి. ఇది కూడా తెలిసింది. అప్పుడు కొట్టడానికి నాన్నగారు వచ్చారు, కానీ ఎందుకు కొట్టలేదన్నమాట. ఎందుకంటే కొట్టిన వీడు మారడు, వేస్ట్ అనుకొని ప్రార్థనే చేయటం ప్రారంభించారు. అది 1994 సంవత్సరం మే నెల వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 1 సంవత్సరం 9 నెలలు ఆయన ఉపవాస కన్నీటి ప్రార్థన కేవలం నా కొరకు మాత్రమే చేశాడు. సరే, యూత్ రిట్రీట్స్కి ఇట్లా మీటింగ్స్కి వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదు. వాటికి వెళ్తే అక్కడ ఉండాలి, మనం బయట తిరగడానికి ఉండదు, ఈ ఆలోచన ఉండేదన్నమాట. సరే, మొత్తం మీద గన్నవరంలో సురేష్ పాస్టర్ గారు అని ఒక అన్నయ్య ఉన్నారు, సురేష్ గారు అని. ఆయన EU మినిస్ట్రీలో పనిచేశారనమాట. అందులో పనిచేసేటప్పుడు నేను ఇక్కడ చదువుతున్నాను, నన్ను ఫాలోఅప్ చేయడానికి వచ్చేవాళ్ళు. అక్కడ నుంచి మైలవరం వచ్చేవాళ్ళు. మైలవరం నుంచి గన్నవరం నుంచి మైలవరం వస్తున్నారు అని తెలియగానే నేను ఎటుగట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. మొత్తం మీద ఆయన పట్టు విడవనటువంటి వ్యక్తిగా నన్ను ఫాలోఅప్ చేస్తూ నన్ను పట్టుకొని దేవుని మాటలు ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఎంతో కొంత నాలో మరలా ఆశ అనేది ప్రారంభమైందనమాట. ఆ ప్రేరణతో అనేక యూత్ క్యాంప్స్కి నేను వెళ్ళడం జరిగింది. దేవుని వాక్యం వింటున్నాను. అక్కడికి వెళ్ళినా కూడా అదే, అంటే యూత్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉండేదన్నమాట. అక్కడికి వెళ్తే యూత్ కదా అంతా వచ్చేది, మంచి ఆడపిల్లలు వస్తారు, వాళ్ళని చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అన్న భావంతోనే వెళ్ళేవాడిని. కానీ అక్కడ మాట్లాడుతున్న వాక్యాలు కొంత భయాన్ని కలిగించేవి. ఇట్లా కొంచెం ఆశ కలిగింది, వెళ్తున్నాను, వస్తున్నాను. ఇదే కోణంలో మరి రాజమండ్రి దగ్గర సామర్లకోట పెద్దాపురం దగ్గరలో, పెద్దాపురం మండలంలో రామేశ్వరంపేట అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక ఆశ్రమం ఉందన్నమాట. మే నెల క్యాంపు జరుగుద్ది, నెలంతా కూడా. బెత్లెహేమ్ ఆశ్రమం అని దైవజనులు విశ్వాసం గారు, మా ఆత్మీయ తండ్రి గారు ఆయన. ఆ దైవజనుడు యూత్కి అనమాట, దాదాపుగా 6th 7th క్లాస్ నుండి డిగ్రీ, ఇంటర్, డిగ్రీ, పీజీలు చేసేవాళ్ళు కూడా
ఆ సమ్మర్ క్యాంప్కి వచ్చేవాళ్ళు అనమాట. నెల రోజులకి అక్కడే ఉండేవాళ్ళం. పెద్ద మామిడి తోట, 3 ఎకరాల మామిడి తోట. ఆ మామిడి తోటలో ఉండడం, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళం. అక్కడ కూడా అదే పని, ఇంకా ఎక్కడికి పోయినా అదే పని. అక్కడుండి వాళ్ళను మాయపుచ్చి సినిమాలకు కూడా వెళ్ళాను నేను. అలాంటి పరిస్థితులు అనమాట. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు విశ్వాసమయ్య గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మీటింగ్స్ జరిగేటప్పుడు నాకు డ్రమ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. కాంగో ప్లే చేసేవాడిని, డ్రమ్ కొట్టేవాడిని, డోలో కొట్టేవాడిని. సరే, అక్కడ కాంగో నేను కొట్టాలని నేను చింటూ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు నాకు తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను కొట్టాలని మేమిద్దరం కొట్టేసుకున్నాం అనమాట, గొడవ పెట్టేసుకున్నాం. అంశుమతి మేరీ గారు వచ్చారు, ఆమె పాటలు పాడుతున్నారు, నేను కాంగో కొట్టాలని నేను కొడతానని వాడు. అట్లా మేమిద్దరం తర్జన పడతా వానికి ఎంత బలం ఉందో నాకు తెలియక మొత్తం మీద వాడిని కొట్టేశాను. కొట్టేసేసరికి వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళంతా క్యాంప్కే వచ్చారు. మొత్తం అందరూ వచ్చేసారనమాట నన్ను కొట్టేద్దామని. ఈలోపు అక్కడ రోజ్ బాబు అని నాకు ఇప్పటికీ తను చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. అతను వచ్చి వాళ్ళని బెదిరించాడు. రే ఏంటి అని చెప్పి, నా ఫ్రెండ్ రా అని చెప్పి నన్ను వెనకేసుకొని వచ్చి మొత్తం మీద కొంచెం గొడవ అయింది. ఇంకా మేము ప్రతిరోజు ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం. సరే, నేనేమో చదివేవాడిని కాదు, మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు. అయ్యగారు కూతురు అక్క మ్యాథ్స్ చెప్తూ ఉండేది, నేను చదివేవాడిని కాదు. అక్క ఎప్పుడు కొడతా ఉండేవాడు. నేను అనుకున్నాను, పోయేలోపు క్యాంప్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు మమ్మక్క కాలో చేయ విర్రగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి, నేను నన్ను రోజు కొడతా ఉందని చెప్పి మనసులో అలాంటి ఆలోచన పెట్టుకున్నాను అనమాట. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం కోసం ఏదో ఒక చిలిపి పని చేసేవాడిని. అక్కడ ఒక బావి ఉండేది, బావి నీళ్ళే తాగేవాళ్ళం. ఆ బావిలో తీసుకెళ్ళి సబ్బులు పడేసేవాడిని. సబ్బులు పడేసి ఆ నీళ్ళన్నీ ఇది చేసేవాడిని. తాగటానికి నీళ్ళు ఉండేవి కావు. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాను. ఒకరోజు ఇట్లాగే ఒక రూమ్లో మేమందరం కూర్చొని ఉన్నాం. దాదాపుగా ఒక 35-40 మంది స్టూడెంట్స్ ఉన్నాము. అమ్మగారు, విశ్వాసం అంకుల్ గారి భార్య నిర్మల ఆంటీ గారు, అమ్మగారు వచ్చేసి మాకు ఒక పాట నేర్పిస్తున్నారు అన్నమాట. పోయినే నా పాప భారం అంతా పోయిననే పాట నేర్పిస్తూ ఉన్నారు. అలా నేర్పిస్తున్నటువంటి క్రమంలో అయ్యగారు సడన్గా లోపలికి వచ్చారనమాట. లోపలికి వచ్చేసి, ఎంతమంది నిజంగా పాపభారం పోయినోళ్ళు ఈ పాట పాడుతున్నారు చేయొద్దండి అన్నారు. పోయినని పాడుతున్నారు కదా, పాపభారం అంత పోయినని పాడుతున్నారు కదా, ఎంతమంది పాపభారం పోయినోళ్ళు ఈ పాట పాడుతున్నారు చేయొద్దండి అంటే అందరితో పాటు నేను కూడా చేయొచ్చాను. కొంతమంది ఎత్తారు, ఒక్కొక్కరు అడుగుతున్నారు, అయ్యగారు మీ పాపభారం ఎట్లా పోయింది, ఎలా రక్షణ పొందారు, ఎలా అంటే నేనేదో చెప్పేశాను అనమాట. జోషి గారు వాక్యం చెప్తున్నారు రేడియోలో వాక్యం విని యేసుప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించానని చెప్తున్నాను. అందరు నవ్వుకుంటున్నారు అనమాట. మరి నేను చేసే పనులు అట్టుంటాయి, అందరు నవ్వుకున్నారు. సరే, ఒక్కొక్కరిని అడిగిన తర్వాత ఇంకా వాక్యం చెప్పడం ప్రారంభించారు. పాపం ఎంత భయంకరమైందో, మనుషుల్ని ఎంత ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందో అని చెప్తూ పాపాన్ని గురించి వివరిస్తా, ఈ పాపం ఎక్కువ యవనస్తుల్లో ఏలుబడి చేస్తూ ఉంది అని చెప్పి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, నీ కోరిక చొప్పున చేయి అయితే అని చెప్పి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీ కోరిక చొప్పున చేసుకో అంటా ఉంటే నాకు చాలా బాగుందన్నమాట. అంటే అందరేమో అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తారు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దేవుడు చెప్పినట్టు చేయాలి అని అంటుంటారు కదా. ఈ పాస్టర్ గారు ఏంటి భలే చెప్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటున్నాడు, ఇదేదో బాగుందని చెప్పి ఆయన ప్రసంగం వైపు నా దృష్టి మళ్ళిందనమాట. అప్పుడు అవన్నీ చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు, జ్ఞాపకం తెచ్చుకో. తీర్పు అనేది ఉంది, చాలా భయంకరమైన శిక్ష ఉంది.
అని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నాకు తెలియకుండానే నా కళ్ళంటి నీళ్లు రావడం ప్రారంభమైనాయి. ఎవరు నన్ను కొట్టకుండా, ఎవరు నన్ను తిట్టకుండా ఫస్ట్ టైం ఏడ్చినాను అనమాట. నేను ఎవరు నన్ను తిట్టకుండా, ఎవరు నన్ను కొట్టకుండా ఫస్ట్ టైం ఏడ్చినటువంటి సిచ్యువేషన్ అనమాట. ఏడుస్తున్నాను. అయ్యగారు నా వైపు చూశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు, నేను ఇంక విస్తరించి మాట్లాడను, మోకరించి ప్రార్థన చేసుకుందామని మోకరించండి అన్నారు. అలా మోకరించగానే ఒక వేడి ఆవిరి నన్ను అలా ఆవరించిందనమాట. ఎప్పుడైతే ఆ వేడి ఆవిరి నన్ను ఆవరించిందో నేను కింద పడిపోయాను. కింద పడిపోయి పశ్చాత్తాపడటం ప్రారంభించాను. గట్టిగా ఏడ్చడం ప్రారంభించాను. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎలాగూ కళ్ళ ముందు ఆ రీల్ కనబడుతూ ఉంటుందో అలాగూ నా జీవితం, నా బాల్యకాలం నుంచి నా జీవితం అంతా నా కళ్ళ ముందుకు వచ్చేసింది. నా ప్రతి పాపం యేసుప్రభు ఎదుట ఆ దినం ఒప్పుకోవడం ప్రారంభించాను. గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాను అనుకున్నారంట. పరంజ్యోతి ఏదో చేసి ఉంటాడు, అంకుల్ కొట్టేస్తున్నారు అయ్యగారు, అందుకే ఇంత గట్టిగా ఏడుస్తున్నాడు అని బయట వాళ్ళు అనుకుంటున్నారు. నేను అక్కడ ఏడుస్తున్న ఏడుపు సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది రామేశంపేట ఊరు. ఆ తోటకి, మామిడి తోటకి, ఆ ఊరు సెంటర్కి దాదాపు కిలోమీటర్ పైన, 2 కిలోమీటర్ల లోపు ఉంటుంది. అక్కడికి వినపడుతుందంట ఆ ఏడుపు. అంటే అంత గట్టిగా ఏడుస్తున్నాను నేను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంత గట్టిగా తాగుతున్నాడు. నా పాపముల విషయమైనటువంటి పశ్చాత్తాపం కలిగింది. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఉంటే ఇంకా నాకు రక్షణ నిశ్చయిత కలగట్లేదు. అంటే నేను ఇంత ఘోరంగా ప్రవర్తించాను కదా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు నేను చేశాను కదని ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఉండగా ఆకాశం తెరవబడటం నేను చూశాను. తెరవబడిన ఆకాశంలో నుంచి ఒక దీన ముఖం కనబడతా ఉంది. ఒకటి క్రూర ముఖం, 2 ముఖాలు కనబడుతున్నాయి. క్రూరంగా చూస్తున్న ముఖం నుంచి చాలా కోపంగా పళ్ళు పటపట గొరుగుతున్నట్లుగా నాకు ఆ ముఖం కనపడతా ఉంది. దీనంగా చూస్తున్నటువంటి ముఖం కూడా కనపడతా ఉంది. ఆ ముఖంలో నుంచి నాకు ఒక మెల్లని స్వరం వినపడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఆ స్వరం నాకు ఎప్పుడైతే వినపడిందో, స్వరం వినపడింది, నేరుగా స్వరం వినపడింది. ఆ స్వరం ఎప్పుడైతే నాకు వినపడిందో నా మనస్సు తేలికైపోయింది. దాదాపుగా 3 అవర్స్, 10:30, 11 దగ్గర నుంచి 1:30 వరకు ప్రభు సన్నిధిలో ఏడుస్తూనే ఉన్నాను. అద్భుతం ఏంటో తెలుసా, ఆ రోజు నేను ఇప్పుడు రోజు బాబు అన్నాను కదా, నా ఫ్రెండ్ ఫిజియోథెరపీ డాక్టర్ అనమాట, రాజమండ్రిలో డాక్టర్ అనమాట. వాడు నన్ను ఇలా ఒకటి, రే ఎందుకురా ఏడుస్తున్నావు అని ఇలా తాకాడు. నన్ను తాకటమే వాడు కూడా యేసుప్రభు నేను పాపినని అడవటం ప్రారంభించాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి అలా నన్ను ఆవరించింది, నన్ను అలా ఒప్పింపజేస్తూ ఉన్నాడు. తను ఎప్పుడైతే నన్ను తాకాడో తను కింద పడి ఏడవటం ప్రారంభించాడు. అట్లా ఒకళ్ళకొకళ్ళు టచ్ అయ్యి 18 మంది యవనస్తులు ఆ రోజు రక్షణ పొందారు. రియల్గా చెప్పాలంటే అదొక పెంతెకోస్తు డే అన్నట్టే. నా జీవితంలో అదొక పెంతెకోస్తు డే. ఎందుకంటే దైవజనుని వర్తమానం పేతురు వర్తమానంలాగా పనిచేసింది. ఆ రోజు 3,000 మంది ఎలాగూ హృదయాల్లో కూర్చోబడిన వారై మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని వైపు తిరిగారు. అలాగే నా జీవితంలో కూడా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా, ఆడపిల్లలే కానివ్వండి మగపిల్లలే కానివ్వండి, పశ్చాత్తాపడి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొందారు. మొత్తం 18 మంది రక్షణ పొందారు. ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి వాళ్ళే దేవుడు దర్శించాడు. అలా దేవుడు అలా దర్శించడం వలన యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. మంచిదన్నయ్య. అలా రక్షణ పొందిన తర్వాత ఫిబ్రవరి 94వ సంవత్సరం, అది మే నెల 26వ తారీఖు ఇది నా జీవితంలో జరిగింది.
ఫిబ్రవరి 12వ తారీఖు విశ్వాసం అంకుల్ గారే వచ్చి నాకు బాప్తిస్మం ఇచ్చి మరి నా ప్రభులోకి నన్ను నడిపించారనమాట. అలాగనే నన్ను యేసు ప్రభు నా సొంత అంగీకరించాను. అది నా రక్షణ సాక్ష్యం అన్నమాట. మంచిదన్నయ్య. మీ జీవితంలో మరి ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగిందని, తద్వారా మీరు బాగా సఫర్ అయిపోయారని చెప్పని విన్నాను. అది మరి ఆ ఘటన కొంచెం మాకు వివరించి చెప్పండి. మీ యొక్క ఆ స్థితిగతుల గురించి వివరించినప్పుడు అనేక మంది మా ప్రేక్షకులు బలపడతారని ఆశిస్తా ఉన్నాను. సరే తమ్ముడు, నేను రక్షణ పొందిన తర్వాత మరి ఒక 2 సంవత్సరాలు మా నాన్నగారితోనే నేను కొనసాగాను. ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ, అట్లాగే విశ్వాసంలో బలపడుతూ, సేవలో నాన్నగారికి మంచి సహకారిగా ఉంటూ, మళ్ళా ఆ లోకం వైపు ఇక నేను వెళ్లకుండా వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం ఇలా చేస్తూ ఉండగా కేరళలో సాలిడ్ రాక్ థియాలజికల్ సెమినార్ ఉందన్నమాట. ఆ సాలిడ్ రాక్ థియాలజికల్ సెమినార్లో 1 year కోర్స్ చేయడానికి, డిప్లొమా థియాలజీ చేయడానికి నేను వెళ్ళాను అనమాట. డిటిహెచ్ సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. 1 year చదివాను అనమాట. 1 year చదివిన తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత మా నాన్నగారు కూడా ఆలోచన చేసి మరి ఇంకా సేవలో ఉంచాలి అన్న ఉద్దేశంతో నాకు వివాహం చేయటం జరిగింది. 10th అయితే తప్పాను, 3 సబ్జెక్టులు పోయినాయి. ఇంకా ఆ రకంగా తిరిగేవాడికి నాకు ఎక్కడ పాస్ అవుతాను. కాబట్టి 10th 3 సబ్జెక్టులు పోయినాయి. దాదాపుగా 4-5 సార్లు రాశాను అనమాట. మళ్ళా ఆ 3 సబ్జెక్టులు పాస్ అవ్వడానికి 5 సార్లు రాసి పాస్ అయ్యాను. మొత్తం మీద అయితే పాస్ అయ్యాను. ఇక్కడ సేవలో సహకరిస్తూ, ఎగ్జామ్స్ రాస్తూ, చదువుకుంటా మొత్తం మీద అయితే పాస్ అయ్యాను. కానీ నన్ను అందరూ ఏళన చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్నిసార్లు తప్పాను కదా, 3 సబ్జెక్టులు పోయినాయి. అయినా నేను ఎక్కడ కృంగిపోలే. ప్రభు సహాయాన్ని కోరుకుంటూ నా స్వయంకృతాపరాధం వల్ల నేను ఇలాగ తప్పాను, ఇలా ఫెయిల్ అయ్యాను అనుకున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. 10th అయిన తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళి సంవత్సరం ఉండి వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్నగారు మరి ఆలోచన చేసి వివాహం నిశ్చయం చేశారు. స్వయంగా మా మేనమామ గారి కూతురునే మాట్లాడేసి నాకు వివాహం చేయటం జరిగింది. వివాహం చేసిన తర్వాత మేమిద్దరం ఉంటున్నాం ఇక్కడ ఉంటూ మరి పరిచర్యలో సహకారిగా కొనసాగుతూ నేను ముందుకు వెళుతున్నటువంటి క్రమం అది. ఆ క్రమంలో ప్రభు నేను సువార్త సేవ చేస్తున్నట్లుగా, పత్రికలు పంచుతున్నట్లుగా నాకు కళలు, దర్శనాలు రావడం ప్రారంభమైనవి. అది విజయవాడ ప్రాంతంలో జరుగుతున్నట్లుగా కళలు, దర్శనాలు రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి విజయవాడ వెళ్ళి నేను మా ఇద్దరం భార్యాభర్తలు ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ సైకిల్ మీద ఆ ప్రాంతం అంతా తిరుగుతూ పత్రికలు పంచడం, సువార్త ప్రకటన చేయడం ఇలాగున నేను చేస్తూ ఒక 2 సంవత్సరాలు అక్కడ గడిపాను. విజయవాడలో ఉన్నాం. ఆ 2 సంవత్సరాల్లో చిన్న సంఘం కూడా సమకూడింది. ఆ తర్వాత అది ఒక సహోదరునికి అప్పగించేసి నేను మైలవరం రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఇరిగిందనమాట. ఆయన బెడ్ మీద ఉన్నారు. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు మరి పరిచర్య చూసుకోవాలి కాబట్టి నేను వచ్చేసి 2 సంవత్సరాలు ఇక్కడ సంఘాల్లో ప్రభు పనిచేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి దేవుడు మాకు పెద్ద బాబునిచ్చాడు. ఆ తర్వాత నేను స్వంతగా మద్దుల పర్వని విసన్నపేట దగ్గర ఆ గ్రామంలో కోనప్రాసు పర్వ అనే ఊరు, ఈ 2 గ్రామాల్లో సేవ చేయడానికి వెళ్తూ ఉండేవాడిని. అందులో ఒక గ్రామంలో సంఘం ఇప్పటికీ ఉంది. తర్వాత కాచవరం అని ఇక్కడ ఒక గ్రామం ఉంది తెలంగాణలో. నైట్కి అక్కడికి వచ్చామన్నమాట. ఆ 2 పరిచర్యలు చూసుకొని అక్కడికి వచ్చేవాడిని. ఇలాగున పరిచర్యలో కొనసాగుతున్నటువంటి క్రమంలో నా ఆరోగ్యవంతుడైన తర్వాత కొందరు పెద్దల సలహా మేరకి నువ్వు డిప్లొమానే చేసింది, ఇంకా బైబిల్ కాలేజీ ఎక్కువ చదువుకోవాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి అని నన్ను పెద్దలు ప్రోత్సహించారు. అందులో నాకంటే ముందుగా మా చెల్లి వెళ్ళింది, పెద్ద చెల్లి బైబిల్ కాలేజీకి. ఆమె కూడా ఆ రోజుల్లో ఒక సేవకుడు
క్రిస్తుదాస్ అన్నని ఒక అన్న వచ్చారు. చదువుకున్న బైబిల్ కాలేజ్ చదివిన అన్న. ఆయన నన్ను భుజమే చేసి నడిపించుకుంటూ చాలా దూరం నడిపించుకుంటూ తీసుకెళ్ళి, తమ్ముడు ఆత్మ సహాయం మనకు కావాల్సిన మాట నిజమే, కానీ బైబిల్ కాలేజీ కూడా చదువుకుంటే వాక్యం బాగా తెలుస్తుంది అని చెప్పి నన్ను ప్రోత్సహించడం వల్ల మా రెండవ బాబుకి ప్రెగ్నెంట్తో ఉంది అక్క. ఇంకా ఆమెను ఇక్కడ వదిలేసి చదువుకోవాలనే ఆశతో బీటీహెచ్ చదవడానికి భారత్ బైబిల్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి భారత్ బైబిల్ కాలేజీకి వెళ్ళాను. భారత్ బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయిందనేది వాళ్ళకి తెలిసింది. ఆ క్రమంలో 1 year కాలేజీలో ఉన్న తర్వాత బ్యాప్టిస్ట్ చర్చిలో, అంటే బైబిల్ కాలేజీ చర్చ్ అనమాట, అది బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్, సిలోయం బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఆ చర్చిలో మేడ్చల్ టౌన్లో పాస్టర్గా నన్ను అపాయింట్ చేశారనమాట, ఫ్యామిలీని తెచ్చుకోమని. అంటే ఈ సేవ చూసుకుంటూ సంఘానికి కాలేజీకి వెళ్తూ ఉండేటువంటి వాడిని. ఈ క్రమంలో నేను వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను. మరి కొన్ని రోజులకి మేమిద్దరం ప్రార్థన చేస్తుండేవాళ్ళం. 1 గంట వరకు ప్రేయర్లో ఉండేవాళ్ళం. ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం కూడా 1 గంట వరకు ప్రేయర్లో ఉండి కానీ పడుకునేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో దేవుడు ముమ్మారు మాట్లాడాడు, బయటికి రమ్మని, నీతో ప్రత్యేకమైన పని ఉంది నాకు, నువ్వు ముందు బయటికి రా అని ముమ్మారు దేవుడు మాట్లాడాడు. 3 దైవజనులు అంటే అలా రావడం జరిగిందనమాట. నాకు బాగా ఇష్టమైనటువంటి దైవ సేవకులు. ఒక దైవజనుడు హైదరాబాద్లోనే సేవ చేస్తారు. ఆయన వచ్చి, పరంజ్యోతి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు బయటికి రావాలి, నా పని చేయాలి, లే నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పి మాట్లాడారు. రెండోసారి మరలా అదే దైవజనుడు వచ్చాడు. మూడోసారి మా నాన్నగారిలాగా వచ్చి, ఇంకా తండ్రి కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, లెగో ఇక్కడి నుంచి, నువ్వు లేచి బయటికి రా, నీతో ప్రత్యేకమైన పని ఉంది అని ఫస్ట్ 2 సార్లు ప్రేమగా చెప్పినట్టుంది, మూడోసారి గద్దించినట్టుంది. అయినా కూడా దేవుడు గద్దించిన నేను దాన్ని లెక్క చేయకుండా సుమారుగా 3 సంవత్సరాలు నేను నెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. ఎందుకంటే బాగుంది కాలేజీ, శాలరీ ఇస్తున్నారు, పిల్లలను చదివించుకోవడానికి అక్కడే స్కూల్ ఉంది, పెద్దోడిని స్కూల్కి పంపిస్తున్నాను, ఫీజులు తక్కువ, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి చెల్లి ఉంది, వాళ్ళకి ఎంతో కొంత తోడ్పడతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మరి మళ్ళా నా భార్య మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉందన్నమాట అక్క. ఆ పరిస్థితుల్లో తను ఇబ్బంది పడుతూ ఉంటే ఆమెను పంపించి ఇక్కడ మీటింగ్స్ ఉంటే చూసుకొని వెళ్దామని మరుసుమల్లి అనే ఊరిలో వచ్చి నేను ఆమెను వదిలేసి ఆ రోజు మీటింగ్లో వాక్యం చెప్పి నేను బయలుదేరాను అనమాట. నైట్ ఆ రోజు ఆదివారం, స్పీకర్స్ నైట్ ఎవరు అవైలబిలిటీ లేనందువల్ల ఇంకా నేను తప్పని పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఆ నైటు వాక్యం చెప్పేసి బయలుదేరనమాట. ఆ రాత్రి నేను చెప్పిన వాక్యం ఏంటంటే, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏ స్థితిలో మనం బలహీనం అంటే, పాపము నుండి మనం విడిపించుకోలేము, పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. అట్లాగే మరణం నుండి మనం తప్పించుకోలేము, మరణం కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి 2 విషయాల్లో మనుషుడు బలహీనుడు, ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బలహీనమై ఉండగా క్రీస్తు మన కోసం వచ్చి మన మరణాన్ని, మన శాపాన్ని, పాపాన్ని ఆయనే మోసి మనల్ని విడిపించాడు. మరణం తప్పించడం ప్రభువైన యెహోవా వశం అని ఆ రాత్రి వాక్యం చెప్పి బయలుదేరాను అనమాట. బయలుదేరి మాకు ఒక చిన్న బండి ఉంటే అది వేసుకొని ఇక్కడ పుల్లూరు అనే ఊరు వచ్చి బండి అక్కడ పెట్టేసి ఒక కారు వెళ్తూ ఉంటే ఆ కారులో నేను ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు వెళ్ళాను అనమాట. ఆ రోజు వర్షం పడుతుంది బాగా, పెరుగన్నం తిన్నాను, ఆ వర్షంలో తడిచాను. అలాగే ఇబ్రహీంపట్నం వెళ్ళాను. తెల్లారి ఎగ్జామ్ రాయాలి నేను, ఆ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి బయలుదేరి
ఇబ్రహీంపట్నం వెళ్ళాను. అప్పటికే బట్టలు బాగా చల్లగా ఉన్నాయి, తడిసిపోయి ఉన్నాను. ఒక టీ స్టాల్లో నిలబడ్డా, వర్షం పడతా ఉంది. ఆ చల్లదనానికి టీలు తాగటం, అట్లా నిలబడటం, బస్సు రావడం, బస్సు కోసం పరిగెత్తడం, వర్షానికి బస్సు ఆపకపోవటం, బస్సు వెళ్ళిపోవడం, ఇట్లా రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు వెయిట్ చేశాను. బస్సులు ఆగడం లేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక DCM వ్యాన్ వచ్చి ఆగింది అక్కడ. టీ తాగుతున్నాడు డ్రైవరు. టీ తాగే క్రమంలో అడిగాను అనమాట, ఏమండి నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళాలి అర్జెంటుగా, హైదరాబాద్లో నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను కూడా వస్తానంటే, మాది పచ్చి సరుకు అండి, చాలా స్పీడ్ వెళ్తాం, మీరు వద్దు, ఎక్కడేం జరుగుద్దో తెలియదు మాకు అని అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఏం ఆలోచించాడో, మళ్ళీ సరే రా బాబు రా అని కేకేశాడు. వెళ్ళి కూర్చున్నాను. ఈ 3 దినాలు మీటింగ్స్లో ఉన్నాను, అలసిపోయాను. రాత్రి వాకింగ్ చెప్పాను, పెరుగన్నం తిన్నాను, వర్షంలో తడిశాను. ఇవన్నీ ఏకమయ్యి నాకు బాగా మత్తు వచ్చేసింది. నేను ఆ కూలింగ్కి నిద్రపోయాను అనమాట. DCM వ్యాన్ కదా, ఎదర క్యాబిన్ లా ఉంటుంది, చక్కగా కార్ టైపే ఉంటుంది కాబట్టి ఇంకా అందులో కూర్చొని ప్రయాణం చేస్తా నిద్రపోయాను. కొంతసేపటికి ఏమి జరిగింది అనేది నాకు అర్థం కాల, తెలీదు, ఏం జరిగింది అనేది నాకు తెలియట్లా. మొత్తం మీద ఏదో కేకలు వినపడతా ఉంది. సరే ఒక అతను వచ్చి, బాబు ఎక్కడ ఉన్నావు నువ్వు అని అన్నాడు. నేను DCMలో ఉన్నానండి, హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాను. ఇక్కడ ఏమైనా జరిగినట్టు నీకు అనిపిస్తుందా? ఏమోనండి, మరి కేకలు వినపడుతున్నాయి, అరుస్తున్నారు, మాటలు వినపడుతున్నాయి, ఏమైనా యాక్సిడెంట్ జరిగినట్టు అనిపిస్తుందంటే, అలాగే అవును అట్లాగే అనిపిస్తుందండి అన్నాడు. నీ 2 కాళ్ళు ఎక్కడున్నాయో చూసుకో అన్నాడు. నీ 2 కాళ్ళు ఎక్కడున్నాయో చూసుకోమంటే తడుముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు ఏమి అందడం లేదనమాట. ఎక్కడున్నానో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ఆగున్న లారీని కొట్టాడు. నిద్రపోయాడు డ్రైవరు, ఆగున్న లారీని కొట్టాడు. నా 2 కాళ్ళు ఎదరబండి ఛాయిస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇది క్యాబిన్ పగిలి ఎదరబండి ఛాయిస్లోకి వెళ్ళిపోయినాయి. ఈ బాడీ ఇలా అతుకుపోయింది. ఆ మూమెంట్లో డోర్ ఊడిపోయింది. డోర్ ఊడిపోతే ఊడిపోయిన డోర్లో నుంచి నేను బయటికి ఇలా వేలాడబడ్డాను. అందుకు ఇక్కడ నుంచి పార్ట్ ఏమవ్వలేదన్నమాట. ఈ పార్ట్ ఏమవ్వలేదు, ఏదో చిన్న చిన్న గాయాలు. అలాంటి సిచ్యువేషన్లో నాకు అలా వేలాడుతున్న సంగతి కూడా నాకు అర్థం కావట్లేదన్నమాట. సరే అని చెప్పి పోలీసులు వచ్చారు. అంటే డ్రైవర్కి ఏమవ్వలేదు, డ్రైవర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ డ్రైవరు చెప్పగానే పోలీసులు వచ్చి ముందు నన్ను అందులోంచి సేవ్ చేయాలని ఏవేవో తీసుకొచ్చి కోసి నన్ను మొత్తం మీద ఆ బండిలో నుంచి బయటికి తీసి ఒక అతను భుజాల మీద వేసుకున్నాడు అనమాట. 2 కాళ్ళు విరిగిపోయిన సంగతి అతనికి అర్థమైపోయింది. ఎడంకాలు మోకాలు కింద భాగం ఇక్కడ విరిగిపోయి ముక్క అయిపోయింది అనమాట. ఇక్కడ ముక్క అయిపోయింది ఎముక. తర్వాత ఇక్కడ బాల్ ఉంటుంది, నడుముకిను కాలుకి మధ్యలో బాల్ ఉంటుంది, ఆ బాల్ పగిలిపోయింది. ఈ కాలు వచ్చేసి ఇక్కడ ముక్క అయిపోయింది అనమాట, ఎముక. మోకాలు కింద నుంచి అసలు పూర్తిగా పాడైపోయింది. మెయిన్ పైప్ కూడా తెగిపోయింది, మెయిన్ నరం తెగిపోయి రక్తం అంతా పోయిందనమాట. అందులో నుంచి నన్ను బయటికి తీసి అంబులెన్స్లో చేర్చి, అంబులెన్స్లో నుంచి నన్ను మదర్ తెరీసా హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి కోదాడలో జరిగిందనమాట ఈ యాక్సిడెంట్. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అప్పటికే 3.5% ఉందన్నమాట బ్లడ్. నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, నన్ను భుజాల మీద వేసుకున్న వ్యక్తి ఇప్పటికీ నాకు ఆ మనసులో అలా మెదులుతూ ఉంటాడు. అంటే గమనించగలిగాను అనమాట. కొంచెం మేసాలు ఉన్నాయి, దృఢంగా ఉన్నాడు మనిషి, నన్ను భుజం మీద వేసుకున్నాడు, నన్ను మోయగలిగాడంటే తను మంచి అజానుబాహుళ్లా ఉన్నాడు. తీసుకొచ్చి అంబులెన్స్లో పడుకోబెట్టి హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళటం జరిగింది.
ఆడికి తీసుకెళ్ళిన తర్వాత నా కండిషను, నా పరిస్థితి చూసి 3.5% ఉంది బ్లడ్ ఎక్కించాలన్నారు. అంబులెన్స్లో వెళ్ళేటప్పుడే నన్ను ఇలా కొట్టి, బాబు ఫోన్ నెంబర్ చెప్పు అని అంటున్నారు. ఫోన్ నెంబరు చెప్పానట. ఫోన్ నాకు ఇచ్చారట. నాకు అంత అవగాహన అనిపించట్లేదు, కానీ ఫోన్ నాకు ఇస్తే ఫోన్లో చెప్పాను, నాన్న ఇట్లా నాకు యాక్సిడెంట్ అయింది కోదాడ దగ్గర, 2 కాళ్ళు విరిగిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు వాళ్ళు బయలుదేరి ఇక్కడ నుంచి కోదాడ వచ్చి నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని పోలీస్ కేసు చేసుకొని కేసు అయిన తర్వాత అక్కడి నుంచి నన్ను తీసుకొని విజయవాడ ఎంజే నాయుడు గారు హాస్పిటల్కి వచ్చేసరికి మొత్తం 3 అయిపోయిందనమాట. అంటే నాకు మార్నింగ్ 5కి జరిగింది యాక్సిడెంట్. మార్నింగ్ 5కి యాక్సిడెంట్ జరిగితే నన్ను హాస్పిటల్కి ఎంజే నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి 10 గంటల వ్యవధి వచ్చింది. కోదాడ అంటే పెద్ద హాస్పిటల్స్ ఏమి ఉండవు, ఏదో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయగలరు, అవసరమైతే బ్లడ్ ఎక్కించగలరు. అలాగున నా కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. బ్లడ్ ఎక్కుతూ ఉంది, ఒక పక్క బ్లడ్ పోతూ ఉంది. అట్లాగూ 18 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించారు నన్ను బ్రతికించడం కోసం. 10 అవర్స్లో తీసుకొచ్చారు. అప్పటికే ఈ కాలు మోకాలు కింద భాగం అంతా చచ్చిపోయింది, సెప్టిక్ అయిపోయి పాడైపోయింది అనమాట. డాక్టర్ గారు చూసి, ఈ కాలు తీసేస్తేనే బ్రతుకుతాడు ఈ అబ్బాయి, లేకపోతే బ్రతకడు, చచ్చిపోతాడు, ఈ కాలు తీసేయాలి అని చెప్పి చెప్పగానే, మీరు వెంటనే ఆలోచించి చెప్పాలి నాకు, లేదంటే పాయిజన్ పైకి వెళ్ళిపోయి బాడీ అంతా డిస్టర్బ్ అయిపోయి చచ్చిపోతాడు, బ్రతకడని చెప్పేశారు. సరే అని చెప్పి వచ్చి అమ్మతో మాట్లాడి ప్రార్థన చేసి, మా కుమారుడు మా కళ్ళ ముందు ఉంటే చాలయ్యా, మరి కాలు తీసేసినా పర్వాలేదు, కాలు తీసేసి నా బాడీ, మా బాబుని అట్లా ఉంచుకుంటాం, కానీ అట్లా అవడం మాకు ఇష్టం లేదు, కాలు మాత్రం తీసేసేయండి అని చెప్పి మరి డాక్టర్ గారితో, ఎంజే నాయుడు గారితో చెప్పినప్పుడు సరే అని చెప్పి డాక్టర్ గారు కూడా సంతకాలు పెట్టించుకొని ఆ కాలు అక్కడ వరకు మోకాలు కింద కొంచెం అంత ఉంచి తీసేశారనమాట. చచ్చిపోయిన వరకు తీసేశారు, కాలు పాడైపోయిన వరకు తీసేశారు. తీసేసి నరాలు క్లోజ్ చేస్తూ ఉండగా ఆక్సిజన్ పల్స్ పడిపోవటం స్టార్ట్ అయింది. దాదాపుగా 80, 75, 70 అలా ఆక్సిజన్ పల్స్ డౌన్ అయిపోతుంది. ఏమై ఉంటుంది అని చెప్పి నన్ను మళ్ళీ ల్యాబ్కి తీసుకెళ్ళి స్ట్రెచ్చర్ మీద ఊపిరితిత్తులు ఎక్స్రే తీస్తే నా 2 ఊపిరితిత్తుల్లోకి బ్లడ్ వెళ్ళిందనమాట. అది మేజర్. సహజంగా మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 ఊపిరితిత్తుల్లోకి క్రొవ్వు మూలుగు వెళ్తుందంట. బ్లడ్ వెళ్ళడం అనేది రేర్, 1,00,000 మందిలో 1-2 జరుగుద్దట అలాంటి పరిస్థితి, మేజర్ యాక్సిడెంట్. నాకు అది జరిగింది. ఎంజే నాయుడు గారు అది చూసి మా అమ్మ నాన్న పిలిచి, ఇంక ఈ అబ్బాయి బ్రతకడండి, బ్రతకడానికి ఎట్టి ఆధారాలు లేవు, ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్ళిపోయింది, అసలు ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్ళకూడదు, వెళితే రక్తం గడ్డగట్టుద్ది, ఊపిరితిత్తులు స్పాయిల్ అయిపోతే చచ్చిపోవటం ఒకటే మార్గం. ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన కేసుల్లో ఇది 3వది. 2 చనిపోయారు, ఈ అబ్బాయి కూడా బ్రతకడు. మీరు ఏదైనా ఉపశమనం కోసం మీరు ఏదైనా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా దొరుకుద్ది అనుకుంటే హెల్ప్ హాస్పిటల్కి కానీ ఆంధ్ర హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళండి అన్నాడు. సరే అని చెప్పి హెల్ప్ హాస్పిటల్కి నన్ను మరి పంపించడం జరిగింది. హెల్ప్ హాస్పిటల్లో భాను గారు, చెస్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు భాను గారు, ఆయన అది చూసి, లేదండి అబ్బాయి బ్రతకడు, 48 అవర్స్లో చచ్చిపోతాడు,
టూ డేస్ చచ్చిపోతాడు, బ్రతకడానికి ఎట్టి ఆధారాలు లేవు అని చెప్పి భానుగారు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు అన్న మాట ఏంటంటే, తీసుకెళ్ళిపోండి, మీరు డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, ఈ అబ్బాయి అసలు బ్రతకడు, చనిపోతాడు, కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇంటికి తీసుకెళ్తే రేపు ఎల్లుండిలో చచ్చిపోతాడు, ఎక్కడున్నా రేపు ఎల్లుండిలో చచ్చిపోతాడు, బ్రతకడానికి మాత్రం ఎట్టి ఆధారాలు లేవు, తీసుకెళ్ళిపోండి అని చెప్పి భానుగారు ఆ మాట చెప్పడం జరిగింది. మా నాన్నగారు అన్న మాట ఏంటంటే, అయ్యా, మేము సేవిస్తున్నటువంటి దేవుడు మృతులను సైతం బ్రతికించగలిగినటువంటి దేవుడు, కాబట్టి మీరు చేసే ట్రీట్మెంట్ మీరు చేయండి, మేము ప్రార్థన చేస్తామంటే. ఇంకా నమ్మకాలు ఏంటండి, మూఢనమ్మకాలు. దేవుడు అంటాడు. దేవుడు ఉంటే అసలు ఆ యాక్సిడెంటే కాకుండా కాపాడాలి కదా. ఊపిరితిత్తుల్లో ఒక రక్తం పంపించి మళ్ళీ ఆయన బతికించి ఇంత చేస్తాడా? కాదు, మీరు తీసుకెళ్ళిపోండి, బ్రతకడు ఈ అబ్బాయి అంటే, కాదండి, బాడీని ఇలా తీసుకొని వెళ్ళలేము, చచ్చిపోతే అప్పుడు బాడీని తీసుకెళ్ళిపోతాంలేండి, మీరు చేసే ట్రీట్మెంట్ చేయండి అంటే, సరే మీరు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టితే మేము జాయిన్ చేసుకుంటాము అని చెప్పి 20,000 కట్టాలి స్పాట్ అన్నారు. 20,000 స్పాట్ అంటే అప్పుడు మా దగ్గర ఎక్కడ దేవుని సేవ చేసుకునే వాళ్ళ దగ్గర 20,000 ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. ఆ పరిస్థితుల్లో నా ఫ్రెండ్ బైబిల్ కాలేజీలో అప్పటికే నాతో చదువుతున్నటువంటి నా ఫ్రెండ్ డేవిడ్ బూన్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ అక్క, ఆమెను కూడా నేను రీసెంట్గా చూశాను, ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న చూశాను నేను ఆమెను. వాళ్ళ అక్కను పంపించి 20,000 రూపాయలు, ఇట్లా నా ఫ్రెండ్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, 20,000 అడుగుతున్నారట, మీరు ఏమంటే వెంటనే సిస్టర్ వచ్చి హాస్పిటల్లో ఆ అమౌంట్ పే చేశారనమాట. పే చేసి నన్ను ట్రీట్మెంట్కి జాయిన్ చేశారు, వెంటిలేషన్ మీద పెట్టారు. 48 గంటలు అన్నది 48 గంటలు గడిచిపోయింది, చచ్చిపోవట్లేదు. 3 డేస్ అయిపోయింది, 4 డేస్ అయింది. అసలు ఏంటి వీడు చనిపోవట్లేదు, ఏమై ఉంటుందని చెప్పి 2 డాక్టర్లు 2 నర్సులు నా బెడ్ చుట్టే ఉండి వాళ్ళు నన్ను పర్యవేక్షిస్తున్నారనమాట. అలాంటి సిచ్యువేషన్లో 5వ రోజు నేను కళ్ళు తెరిచి చూశానట. 5వ రోజు కళ్ళు తెరిచి చూసేసరికి అప్పటి వరకు కోమాలో ఉన్నాను, నాకేం తెలియదు అసలు ఎక్కడున్నానో ఏంటనేది పరిస్థితి తెలియనటువంటి పరిస్థితుల్లో నేనప్పుడు ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటని చెప్పి అప్పుడు నన్ను ల్యాబ్కి తీసుకెళ్ళి మరలా ఎక్స్రే తీస్తే 2 ఊపిరితిత్తుల్లో ఉన్న బ్లడ్ లేదు. దేవుడు అద్భుతం చేశాడు నా జీవితంలో. మరి 2 డాక్టర్లు నిర్ధారించారు నా ఊపిరితిత్తుల్లో బ్లడ్ వెళ్ళిపోయిందని. దానికి సాక్ష్యంగా 4 దినాలు కోమాలో ఉన్నాను పూర్తిగా, అంటే జీవం లేదనమాట, ఏదో అట్లా ఉన్నాను. చాలామంది బయట వాళ్ళు ఏమనుకున్నారంటే పరంజ్యోతి చచ్చిపోయి ఉంటాడు కానీ బాడీ బయటికి ఇవ్వడానికి డబ్బులు కట్టిస్తారు అన్న ఆలోచనతోనే ఉన్నారు. ఆ దినాల్లో నా కొరకు ప్రార్థించినటువంటి సంఘాలు, మరి ఇప్పుడు ప్రస్తుతం నేను సేవ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు చాలా భారంగా బాధ్యతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంతేకాదు మరుసుమల్లి సంఘం, నాన్నగారు పరిచర్య చేసినటువంటి మరుసుమల్లి సంఘం, ఇంకా సహవాసంలో సంఘాలు ఉన్నాయి, వాళ్ళు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఆప్తులు, అలాగే నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నాను కదా, ఆ కాలేజీలో చదివి బయటికి వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ దాదాపుగా 5,000 మందికి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు. దేవుడు వారి ప్రార్థనలు విని మా నాన్నగారి యొక్క విశ్వాసం, మా అమ్మ విశ్వాసం, వాళ్ళ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు దేవుడు ఆలకించి మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయి ఇంకా నా కాలు జారిపోతుంది అనుకున్న సమయంలో దేవుడు మరణములో నుండి జీవములోనికి నన్ను దాటించాడు. దేవుని నామానికి మహిమ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది చూసుకున్నాను, కాలు లేదు, ఈ పైపులు అయ్యో పెట్టున్నాయి, అవన్నీ పీకేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక 2 డాక్టర్లు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు నువ్వు చచ్చిపోతావు అనుకున్నాడు, బ్రతికేవయ్యా, ఏంటి ఇట్లా చేస్తున్నావు? మీ నాన్నగారు చాలా గొప్ప విశ్వాసం, మీ దేవుడే నిన్ను బ్రతికించాడని వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు.
బ్రతకడానికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ దేవుడు నిన్ను బ్రతికించాడని వాళ్ళే సాక్ష్యం ఇచ్చినటువంటి పరిస్థితులు అనమాట. కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత మరలా నన్ను ఎంజే నాయుడు గారు హాస్పిటల్కి మరలా తీసుకెళ్లారు ఎముకలు సెట్ చేయడానికి. ఎముకలు సెట్ చేశారు. నిరాశలోకి వెళ్ళిపోయాను. ఇక నా జీవితం అనవసరం అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలనేటువంటి ఆలోచన నా జీవితంలో కలిగింది. ఎందుకు అంత నిరాశలోనికి నేను వెళ్ళిపోను? ఎలాంటి నిరాశ అంటే ఇక చచ్చిపోదాం, ఈ జీవితం వద్దు, ఇలాంటి బ్రతకొద్దు, చచ్చిపోదాం అనేటువంటి నిరాశలోకి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళారంటే దానికి కూడా కారణాలు లేకపోలేదు. యాక్సిడెంట్ అయ్యి ఒక బాధలో నేను ఉన్నాను. అంతేకాదు, ఆ బాధలో నేను ఉన్నప్పుడు నేను ఏ చర్చిలో అయితే పనిచేస్తున్నానో ఆ చర్చిలో నుంచి నన్ను తీసేసి వేరే పాస్టర్ను పెట్టుకున్నారు. అదేమంటే విశ్వాసులు వెళ్ళి అడిగితే యాక్సిడెంట్లో కాలు పోయింది కదా, 2 కాళ్ళు ఉన్నోళ్ళే దేవుని సేవ చేయలేకపోతున్నారు, ఇంకా ఆయన ఏం సేవ చేస్తాడు అని చెప్పి నన్ను ఆ చర్చిలో నుంచి వేరే పాస్టర్ని పెట్టారు. అంటే ఇంకా నేను దేనికి పనికిరానమాట అనేటువంటి ఆలోచన భావన నా మనసులో పడిపోయింది. ఈ కాలేమో తీసేశారు, ఈ కాలు పనిచేయదని చెప్పారు. ఎందుకంటే బాలు ఇక్కడ ఉన్నటువంటి నడుముకను కాలుకు మధ్య ఉన్నటువంటి బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ పగిలిపోయింది కదా, ఆ పగిలిపోయినటువంటి బాలు కారణంగా ఈ కాలు పనిచేయదని చెప్పారు. ఈ కాలు పనిచేయదు, సేవకు పనికిరాను, ఇంకా నా జీవితం ఏంటి? నాకు వేరే పని నేనేం నేర్చుకోలేదు, దేవుని సేవ కొరకు నేను సమర్పించబడ్డాను. ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి నిరాశలోకి వెళ్ళిపోయి ఒకరోజు రాత్రి మరి చచ్చిపోవడానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి సిద్ధపడిపోయాను అనమాట. హాస్పిటల్లోనే జరుగుతుంది ఇదంతా. హాస్పిటల్లోనే ఉన్నాం. నేను బెడ్ మీద ఉన్నాను. ఒక ప్రక్క మా నాన్నగారు పడుకున్నారు, ఇంకొక ప్రక్క 2-3 సేవకులు పడుకొని ఉన్నారు. నేను నిద్రపోతున్నా, అందరు నిద్రపోతున్నారు. సరిగ్గా 12:30-1 గంటకు లేచాను అనమాట. లేచి ఇంకా తలుపులు వేసి ఉన్నాయి, వాళ్ళు నిద్రపోతున్నారు. నేనైతే చాలా ఖరీదైనటువంటి టాబ్లెట్స్ నా దగ్గర ఉన్నాయి, చాలా ఖరీదైనటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ వలుసుకున్నాను, ఇంకా ఏడుస్తున్నాను అనమాట. ఒక పక్క భార్య జ్ఞాపకం వస్తుంది, ఒక పక్క పిల్లల జ్ఞాపకం వస్తుంది. అప్పటికి 2 పిల్లలు, 3వ బాబుకి ప్రెగ్నెంట్తో ఉంది. వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు, అమ్మ నాన్న జ్ఞాపకం వస్తున్నారు. ఈ జీవితం ఏంటి ఇలా అయిపోయింది? బ్రతుకంతా వీళ్ళ మీద ఆధారపడాల్సిందే. నేను నడవలేను, చేయలేను అని చెప్పి ఆలోచనలు అధికమైపోయి చివరికి నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయానంటే, కాళ్ళు చేతులు లేనోళ్ళు ఎలాగూ అడుక్కుంటున్నారో ఆ చెక్కకి వీల్స్ బిగించుకొని చేత్తో ఇలా నెట్టుకుంటూ పోతా, ఒక చేత్తో అడుక్కుంటా వెళ్ళే వాళ్ళ దృశ్యాలన్నీ నా కళ్ళ ముందుకు వచ్చి ఇక నా జీవితం ఇదే కదా అని చెప్పి ఏడుస్తున్నాను. ఆ రాత్రి ఒక భయంకరమైనటువంటి పోరాటం అన్నమాట. చచ్చిపో 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 అని ఎవరో నన్ను బాగా ఒత్తిడి చేసి ఫోర్స్ చేస్తున్నారు. చచ్చిపో 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 అని నన్ను ఒత్తిడి చేస్తున్నట్టు ప్రేరణ కలుగుతూ ఉంది. బాగా ఏడ్చేస్తున్నాను, బయటికి ఆడవట్లేదు, లోపల కుమిలిపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకొక్క నిమిషం అయితే ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నాను. టాబ్లెట్లు మింగటానికి సిద్ధమైపోయా. దేవుడు అద్భుతంగా మా నాన్నగారికి మెళుకుని ఇచ్చాడు. ఆయనకి మెళుకువే రాకపోతే ఆ రాత్రి నాకు జరుగుతున్న పోరాటానికి ఇంకా ఆ టాబ్లెట్స్ మింగేసేసి
తనువు చాలించేసి దుప్పడు మూసివేసుకొని పడుకొని చచ్చిపోదాం అనుకున్నాను. ఆ పరిస్థితుల్లో దేవుడు నా తండ్రికి ఇచ్చినటువంటి మెళకువ నా జీవితంలో గొప్ప మేలు చేసింది అనమాట. దగ్గరకు వచ్చాడు, ఏం నాన్న ఇలాంటి బ్రతుకొద్దు నాన్న, నాకు నేను చచ్చిపోతాను. మా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేను నాన్న, ఇలాంటి జీవితం నాకు వద్దు. ఏంటి నాన్న ఇది అన్నాడు. నేను బ్రతకలేను నాన్న, నా చేత కాదు, నేను చచ్చిపోతాను, నన్ను చనిపోనమండి. ఎందుకు నాన్న అంటే, ఇలా ఎలా బ్రతకాలి? జీవితం అంతా మీ మీద ఆధారపడి బ్రతకాల్సిందేగా నేను. ఇలాంటి సిచ్యువేషన్ నాకు వద్దు, ఇలాంటి జీవితం నాకు వద్దు. కాదు నాన్న, అమ్మా నాన్న ఉన్నా, నా భార్యను నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు? అమ్మా నాన్న మేము ఉన్నాం కదా, అమ్మా నాన్న నేను ఉన్నాను కదా, అమ్మ ఉంది కదా, మీరు ఉన్నంతకాలం మీరు పోషిస్తారు, మీ తర్వాత ఎవరు పోషిస్తారు? కాబట్టి జీవితం నాకు వద్దు నాన్న, నన్ను వదిలేసేయండి. కాదు నాన్న, రేపు పరలోకంలో దేవుడు నీకు 2 కాళ్ళు ఇస్తాడు. పరలోకం సంగతి పక్కన పెట్టండి, భూమి మీద నేను నరకం అనుభవిస్తున్నాను కదా. ఇట్లా నేను వేసే ప్రశ్నలకి మరి ఆయన దగ్గర ఆన్సర్ లేదనమాట. వాదార్చాడు, దాదాపుగా చాలాసేపు వాదార్చిన తర్వాత ఇక ఆయన వల్ల కాక చివరిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాన్న నీకు ఒక మాట చెప్తాను నేను, దేవుడైతే నిన్ను బ్రతికించాడు, ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదని వాక్యంలో ఉంది. నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందంటే దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే బ్రతికించాడు నిన్ను. కానీ నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. ఒక మాట చెప్తాను, ఆ మాట నువ్వు విన్న తర్వాత బ్రతకాలి అనుకుంటే బ్రతుకు, చనిపోవాలనుకుంటే చనిపో అని చెప్పి ఓ మాట చెప్పాడనమాట. యేసుప్రభు చెప్పాడు కదా, ఆ మాట నీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని మత్తయి సువార్త మరిలో వ్రాయబడినటువంటి మాట ఆ రోజు నాన్నగారు జ్ఞాపకం చేశారు నాకు. ప్రపంచం లేదా ఈ సృష్టి ఆరంభం నుండి, సృష్టి పుట్టింది మొదలుకొని ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని రకాల పురుగులు, వీటన్నిటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. నిన్ను, నీ భార్యను, నీ 3 పిల్లల్ని, పుడితే 3వవాడు, మీ 3 పిల్లల్ని పోషించలేనంత అసమర్థుడా? అసమర్థుడు అనుకుంటే చచ్చిపో. ఆకాశ పక్షులు ఏమైనా కష్టపడలేదు, పనిచేయట్లేదు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. సృష్టి ఆరంభం నుండి ఇప్పటివరకు అవి ఏ పని చేయలేదు, కానీ అవి పోషించబడుతూనే ఉన్నాయి. వాటిని పోషించే దేవుడు నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని పోషించలేనంత అసమర్థుడా అనుకుంటే చనిపో. ఈ మాట నా జీవితంలో బలంగా పనిచేసింది. అవును కదా, బ్రతికించిన దేవుడు నన్ను పోషిస్తాడు కదా అని ప్రభు సన్నిధిలో ఆ టాబ్లెట్లు అక్కడ పడేసేసి మళ్ళీ పశ్చాత్తాపడి, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు, నేను చచ్చిపోదాం అనుకున్నాను,
కానీ దేవుడు నా జీవితంలో ఆ రోజు కలిగించినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆయన ముందు మరలా నన్ను ఒప్పుకునేటట్టు చేసింది, పశ్చాత్తాపడేటట్టు చేసింది. దేవునికి ఆ రోజు చేతినిచ్చాను. ప్రభా, నేనైతే బ్రతకలేను, కానీ నువ్వు నన్ను బ్రతికించు. నేనైతే ఇలా ఉండలేను, నువ్వు నన్ను ఉండేటట్లు చేయి, నన్ను నడిపించు అని ప్రభు సన్నిధిలో దేవునికి నా హస్తాన్ని ఇచ్చేశాను అన్నమాట. దేవునికి నా చేయిని అందించేశాను. ఆ దినాల్లో జోనీ ఎరెక్సన్ అనేటువంటి ఒక బుక్ చదివాను నేను. జోనీ ఎరెక్సన్ అనేటువంటి బుక్కు నా జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి నడిపించింది. జోనీ ఎరెక్సన్ అనేటువంటి అమ్మాయి ఒక ఎత్తైన స్థలంలో నుంచి ఈత కొట్టడానికి ఒక నదిలో దూకి ఈ తల వెళ్ళి కింద ఉన్నటువంటి ఇసుకకు గుద్దుకొని వెన్నెముక పూసలు కదిలిపోయి శరీరంలో ఒక్క అవయవం కూడా పనిచేయదు అనమాట. మొత్తం ఇక్కడ నుంచి ఈ భాగం మాత్రమే పనిచేస్తుంది, ఇదంతా సచ్చుబడిపోయి ఒక్క అవయవం పనిచేయదు. హాస్పిటల్లో తన సిచ్యువేషన్, తన కండిషన్ బట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి తన జీవితంలో ఒక సువార్థికుడు వచ్చి సువార్త చెప్పగా తను రక్షణ పొందే రక్షణానందంతో నింపబడి ఆ ఆలోచన విరమించుకొని ప్రభు కొరకు బ్రతకటం నిశ్చయం చేసుకొని ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత నోటితో ఆర్ట్ వేయటం నేర్చుకొని మరి ఏదో ఒక సెంటర్లో బోర్డు పెట్టుకోవటం, వీల్ చైర్కి పరిమితి అయిపోయింది. ఆ నోటిని దాన్ని దగ్గరకు తీసుకొని ఆ నోటితో ఆర్ట్ వేస్తే ఆ ఆర్ట్ను చూడడానికి వేల సంఖ్యలో వచ్చేవాళ్ళంట ప్రజలు. మన నోటితో వేయటం కదా, అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. నేను అనుకుంటున్నాను దేవుడు అలా వేయించి ఉంటాడు అనుకుంటున్నాను. అంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యాలు చూడడానికి వచ్చిన వారికి యేసు ప్రభువుని గురించి చెప్పేదట. యేసు ప్రభువు గురించి చెప్పగా అనేక మంది రక్షణ పొంది ప్రభు వైపు తిరిగారు. ఆ బుక్ నన్ను బాగా ఎంత బలపరిచిందంటే, శరీరంలో ఒక్క అవయవం కూడా పనిచేయనటువంటి ఆ జోనీ ఎరెక్సన్ అనేటువంటి అమ్మాయి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలను ప్రభు దగ్గరికి నడిపిస్తే నాకు అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఈ కాలు ఒక్కటే కదా, సరే ఈ కాలు కూడా పనిచేయకపోతే మనం కూడా వీల్ చైర్లో వెళ్ళిపోయి సువార్త ప్రకటన చేద్దాం, ప్రభు పనిచేద్దాం అని నిశ్చయం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఎదురు చూచాం. మరి దేవుడు ప్రార్థనలు ఆలకించి తిరిగి నన్ను బలపరచడం ప్రారంభించాడు. మరి దేవుని సేవ కోసం నిశ్చయం చేసుకున్నాను. ఒకరోజు ఇట్లాగే నొప్పులకు చాలా వేదన పడతా ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చాడు, ఎంజే నాయుడు గారు. సార్ ఇలా నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నానని అంటే ఆయన ఏం చెప్పాడు, మరణమే నిన్ను ఏం చేయలేకపోయింది, నొప్పులు నిన్ను ఏం చేస్తాయని ఆయన చెప్పిన మాట నన్ను బలపరిచింది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. నేను చచ్చిపోదాం అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడి నా తండ్రి గారి ద్వారా ఆ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. నా సాక్ష్యం ఏంటన్నటువంటి ప్రియ శ్రోతలారా, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి నిరాశలో ఉన్నావో, దేవుడైతే నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరాశలోకి వెళ్ళావా, నిస్పృహలో ఉన్నావా, ప్రభు నిన్ను బ్రతికించి నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా అనేకులను బలపరచబోతున్నాడని మాత్రం నమ్మ, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.
ఎందరో అవమానించారు. నడవలేని సిచ్యువేషన్ నా జీవితంలో వచ్చినప్పుడు నడుస్తూనే కింద పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరైతే హేళనగా మాట్లాడిన వారు ఉన్నారు. ఎంతమంది హేళన చేసినా నడుస్తూ కింద పడిపోయినా నా జీవితంలో ఎప్పుడూ నిరాశపడలేదు. ఎందుకో తెలుసా? ప్రభు నాతో ఉన్నాడనే ఒక గొప్ప నిరీక్షణ నాకు వచ్చింది. నేను అసలు సేవకే పనికిరానన్నారు, కానీ ప్రభు దినదినం నన్ను బలపరుస్తూ బీటీహెచ్ కంప్లీట్ చేసుకోవడానికి కృప చూపించాడు. ఈ కాలు పనిచేయదని చెప్పారు. దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత ఈ కాలుకి ఇచ్చాడు. విరిగిపోయినటువంటి పగిలిపోయిన బాలు సెట్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. ఈ కాలు పనిచేస్తుందని ఏ డాక్టర్ అయితే పనిచేయదని చెప్పాడో ఆ డాక్టరే పనిచేస్తుందని చెప్పాడు. ఆర్టిఫిషియల్ లింబ్ వేసుకోమన్నాడు. ఆర్టిఫిషియల్ కాలు వేసుకున్నాను. ఈ రోజున దేవుడు నన్ను బలపరిచి ఆంధ్ర రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో, తర్వాత అలాగే తమిళనాడు, అలాగే బెంగళూరు, కర్ణాటక, అలాగే మరి తెలంగాణ, ఈ రాష్ట్రాలన్నీ దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. ఒరిస్సాకి వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, తర్వాత రాజస్థాన్ వెళ్ళాను. దేవుని పని నిమిత్తం ప్రభు నన్ను త్రిప్పని చోటు లేదు. పరంజ్యోతికి పనికిరాడు అని పక్కన పెట్టిన వాళ్ళందరూ అలా పక్కన ఉన్నారు. నన్ను హేళన చేసిన వాళ్ళందరూ ఒక ప్రక్కన ఉన్నారు. దేవుడు మాత్రం నన్ను ఊరేగిస్తున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కరోజు కూడా ఖాళీ ఉండను. నేను దేవుని పని నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటాను. మరి నా పరిస్థితుల్లో, నా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నా వెన్నంటుండి నన్ను బలపరచడం ప్రారంభించాడు. ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు నా చేత కట్టించాడు. పునాది వేసింది మా నాన్నగారు. ఈ మందిరాన్ని దేవుడు నా చేత కట్టించాడు. అంతేకాదు, ఈ రోజున అసలు నేను సేవ చేయటమే కష్టం అనుకున్నాను కదా, నాతో కలిసి ప్రభు పనిచేయటానికి 45 మంది సేవకులను దేవుడిచ్చాడు. ఒరిస్సాలో 10 మంది సేవకులు ఉన్నారు. ఉత్తరాంధ్రలో 13 మంది సేవకులు ఉన్నారు. పార్వతీపురం సైడ్, సాలూరు పార్వతీపురం సైడ్, ఆంధ్ర తెలంగాణలో మరి 22 సేవకులు ఉన్నారు. దాదాపుగా దేవుడు మరి ప్రతి సేవకునికి 2 సంఘాలు, 3 సంఘాలు ఇలా ఉన్నాయి. ఇలాంటి సంఘాలన్నీ దేవుడు అప్పగించి, సేవకులను అప్పగించి, సహవాసాన్ని అప్పగించి, వాస్తవానికి సహవాసం దేవుడు మా నాన్నగారికి ఇచ్చింది. ఆయనకి దేవుడు బయలుపరిచాడు. మరి ఈ రోజున ఆ పరిచర్య నాకు అప్పగించి దాన్ని కొనసాగించమని ప్రభు నన్ను బలపరిచి నిలబెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏది జరిగిన దేవుని మహిమ కొరసమే జరుగుతుందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఒకరోజు బాగా దుఃఖంలో వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు అనుమతించావు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఇది నేను అనుమతించాను, నా మహిమ కొరకు అనుమతించాను. ఇలాగనే నిన్ను వాడుకుంటూ నేను మహిమ పొందాలనుకుంటున్నానని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు ఇచ్చిన మాట ప్రకారంగా అడుగులు ముందుకేస్తూ దేవుని సేవలో ముందుకు కొనసాగటం ప్రారంభించాను. దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. ఆయనకు నన్ను నేను అప్పగించుకున్నాను. ప్రార్థించి ప్రతి రూపాయి కూడా దేవుని నుండే పొందుకున్నాను. ఎవరి సహాయము, ఎవరి ఆర్థిక సహాయం నాకు ఇవ్వలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేకులను లేపటం ప్రారంభించాడు. విశ్వాసుల్లో నుంచే దేవుడు నన్ను బలపరచడం ప్రారంభించాడు. విశ్వాసులు ఇచ్చే దాని నుండే మరి ఆ దేవుని సేవకులకి చేయూతనివ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడు. మరి మీటింగ్స్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఆయా ప్రాంతాల్లో వాడబడడానికి దేవుడు కృప చూపించాడు. మరి నిజంగా ఆయన చూపినటువంటి కృప, వాత్సల్య బాహుల్యాలు నా ఎడల
చాలా ఘనమైనవి అన్నమాట. మరి నిజానికి ఆ దినాల్లో బ్రదర్ భక్త సింగ్ గారి జీవిత చరిత్ర నేను చదువుకున్నాను బెడ్ మీద ఉన్నప్పుడు. మన ఆ దినాల్లో భక్త సింగ్ గారి జీవిత చరిత్ర చదివేటప్పుడు ఒక కప్పు టీ కావాలంటే దేవుణ్ణి అడిగేవాడట. ఒక కప్పు టీ కావాలంటే దేవుణ్ణి అడిగేవాడు. నాకు అక్కడికి వచ్చాక డౌట్ వచ్చింది, కప్పు టీ ఎంత అవుద్ది? 10 రూపాయలు. అప్పుడు భక్త సింగ్ గారి సేవా జీవితాలు చాలా కాలం కదా, దాదాపుగా 60s 50sలో ఆయన సేవ పరిచర్య అంతా కూడా 70sలో. అప్పుడు కప్పు టీ ఎంత ఉంటుందంటే 10 పైసలు ఉంటుందేమో, పావలా ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. అంత పరిస్థితుల్లో కూడా మోకరించి ఒక కప్పు టీ కొరకు దేవుణ్ణి అడిగేవాడంట. ఆ మాట నన్ను చాలా గట్టిగా పట్టుకుంది. దాని దగ్గర పెన్సిల్తో రౌండప్ చేశాను, అక్కడ ఏలు పెట్టా, ప్రభువా ఇదే నిజమైతే నా పర్సనల్ అవసరత ఎవ్వరికీ చెప్పకూడదు. నీ పనుల కోసం అంటే ప్రజలను ప్రేరేపిస్తాను, నా అవసరతలు నువ్వు తీర్చాలి అని దేవుని సన్నిధిలో ఆ రోజు మాటిచ్చి, దేవునికి చేయూతనిచ్చి, దేవునికి నా చేయినిచ్చి, ప్రభువా నా చేయి పట్టుకొని బ్రతిమాలుకొని ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకోగా దేవుడు ఈరోజు తన పనిలో బలపరిచి వాడుకుంటున్నాడు. ఈ యొక్క యాక్సిడెంట్ ద్వారా మరి మీరు నేర్చుకున్నటువంటి అనుభవం ఏదైనా ఉందా? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నంత కాలం ఖచ్చితంగా శ్రమ అనుభవించవలసిందే. అది ఏ విధమైనటువంటి శ్రమ అయినా అనుకోవాల్సిందే. నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు అనుమతించావు ప్రభు అని అంటే, ప్రార్థన చేస్తున్న ప్రభు అవన్నీ చూపించాడు. ఏవి? నేను ముమ్మారు నిన్ను బయటికి రమ్మని పిలిచాను, నువ్వు రాలేదు, నిన్ను బయటికి తీసుకురావడం కొరకే ఈ పరిస్థితికి నేను అనుమతించానని దేవుడు మాట్లాడాడు. నువ్వు బయటికి రావాలి, నీతో ప్రత్యేకమైన ఆ పని ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని మాట మనం విననందువలన కొన్ని పరిస్థితులకు మనం కొన్ని శ్రమలకు గురవుతాం. ఆ శ్రమల్లో ఉండే మనల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు దేవుడు. ఆ పరిస్థితులు కూడా మనకు ఆనందకరమైనటువంటి పరిస్థితులుగా మారుస్తాడు. ఖచ్చితంగా తన పనిలో నిలబెట్టుకుంటాడు. దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి మరి అనుభవాల్లో నుండి చాలా పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని పాటలు రికార్డ్ అయినాయి, మరి కొన్ని రికార్డింగ్ సిద్ధంగా ఉన్నాయి. మరి మా గురించి, మా సేవ గురించి మీరందరూ కూడా ప్రేయర్లో పెట్టాలని జ్ఞాపకం చేస్తూ మరి నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. అలాగే బ్రదర్ కార్తీక్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.